నమస్తే శేఖర్ భాషా గారు. నమస్తే. శేఖర్ భాషా గారు, మనం కొంచెం దేవుళ్ళ గురించి మాట్లాడుకుందాం. సాయిబాబా మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆయనే మంచి పనులు చేశాడు, చాలా మందికి సేవ చేశాడు, మంచి ఆయన పూజిస్తారు. నేను రెస్పెక్ట్ చేస్తాను. నా పాయింట్ ఏంటంటే ఏ దేవుడైనా సరే నేను రెస్పెక్ట్ చేస్తాను. అలా నేను పొరుల దండాలు పెట్టేసుకొని సోలాలు గుచ్చేసుకొని అలాంటిది ఏం లేదు. నిప్పుల గుండాలు దొక్కాను. బట్ ఐ రెస్పెక్ట్ ఆల్ గాడ్స్ ఇంక్లూడింగ్ అల్లా అండ్ జీసస్. మీ టూ. జనరల్గా ఏ రిలీజియన్ కైనా మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే, తప్పదు. ఎందుకంటే అందరూ సమానమే అని చెప్పేసి మనం చిన్నప్పుడు చదువుకున్నాం కాబట్టి. నా నమ్మకం ఏంటంటే మన విష్ణుమూర్తే వాళ్ళకి జ్ఞానోదయం చేయడానికి అక్కడ ఆ పేరుతో వెలిసాడు. మరి ఆయన ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క పేరులో వెలిసినప్పుడు అదే విష్ణుమూర్తి అక్కడ అల్లా అవతారంలో, అక్కడ జీసస్ క్రైస్ట్ అవతారంలో వెలిసాడు. నా పాయింట్ అంతే. ఓకే, అయితే ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. మాధవి లతా గారు వండర్ఫుల్ హీరోయిన్, బ్యూటిఫుల్ గర్ల్. సో అన్ని రకాలుగా ఎప్పుడు కాంట్రవర్షియల్స్లో ఉంటూ ఉంటారు. ఏ విషయాన్ని గురించి అయినా చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతూ ఉంటారు. అంతా బాగానే ఉండింది. కానీ ఆవిడ జనాలను వదిలిపెట్టి భగవంతుడి మీద దండయాత్ర చేసినట్టు సాయిబాబా గురించి మాట్లాడారు. సో దాని గురించి మాట్లాడదాం. ఆవిడ అన్నది నేను చూసే వైరల్ రీల్ అవుతుంది ఒకటి. సాయిబాబా ఆఫ్ఘన్ నుంచి వచ్చిన ఒక ముస్లిం, ఓకే, మన దేశస్థుడు కాదు. ఇది కర్మభూమి. ఈ కర్మభూమిలో పుట్టిన వాళ్ళే మంచివాళ్ళు, అవతల వాళ్ళే అది వేరే మన భూమి కాదన్నట్టుగా ఆవిడ చెప్పుకుంటూ వచ్చింది. బట్ కొంత చరిత్రలోకి వెళ్తే మనం ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండియా. అఖండ భరతఖండం అంటాం మనం. ఇన్ఫ్యాక్ట్ మన పూజారులు చెప్పే మంత్రాల్లో కూడా ఇవి చెప్పేటప్పుడు దాని ఏదో ఉంటారు, జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే ఇలా చెప్తూ ఉంటారు. భరతఖండే అంటే భరతఖండం. ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇటు ఆల్మోస్ట్ థాయిలాండ్ ఇవి కూడా మన దీని కిందే వచ్చేవి. ఒకప్పుడు అశోకుడు పరిపాలించిన ప్రాంతాల్లో. మీరు ఇప్పటికీ కూడా థాయిలాండ్లో ఇవన్నీ కూడా హిందూ దేవుళ్ళని పూజించడం అవన్నీ కూడా, కాంబోడియాలో కూడా మన టెంపుల్స్ ఉన్నాయి. సో దట్ మీన్స్ ఇదంతా కూడా ఒక భరతఖండం. దీంట్లో ఇదంతా కూడా కర్మభూమే. ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు గీసిన లైన్ వల్ల మనం అది ఇది మాత్రమే బ్రిటిష్ వాళ్ళు చెప్పింది కర్మభూమి అయిపోద్దా? సనాతన ధర్మం ప్రకారం ఇవంతా కూడా అశోకుడు పరిపాలించే టైంలో, అంతకుముందు వాళ్ళ తాత చంద్రగుప్తుడు మొదలెట్టి ఆల్మోస్ట్ ఒక పెద్ద క్రతువు పూర్తి చేశాడు. ఆల్మోస్ట్ ఇండియాని, అఖండ భారతాన్ని చూడాలని కళ ఆగిపోయింది. తర్వాత ఆయన మనోడు వచ్చాడు, నువ్వు దీన్ని నేను పూర్తి చేస్తాను తాత అని చెప్పి కొడితే అక్కడ ఆఫ్ఘనిస్తాన్ వరకు వినిపించింది. ఆఫ్ఘనిస్తాన్లో అవతల పక్క ఇంకా దాటితే ఇరాన్, పర్షియా, ఇరాన్, ఆ రాజులు ఈయన తాకిడి తట్టుకోలేక వాళ్ళ కూతుర్నిచ్చి ఈయనకి పెళ్లి చేసి, అశోకుడికి ఇచ్చి పెళ్లి చేసి సంధి, ఇప్పుడు మనోడైపోయాడు ఎవడు మనమే దండయాత్ర చేయడం అనుకునే స్టేజ్కి ఉండింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ అబ్సల్యూట్లీ హిందుస్థాన్ ఒకప్పుడు. ఎందుకంటే చాలామంది అనుకుంటుంటాం మనం, హిందూ అంటే సింధు నుంచి వచ్చింది, సింధు నదికి దగ్గరలో ఉంది కాబట్టి హిందూ. అసలు యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళకి ఇది నోరు దొరిక హిందూ అనేవాళ్ళు, ఇండస్ వ్యాలీ అనేవాళ్ళు. ఇవన్నీ కాదు. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో హిందూకుష్ పర్వతాలు అని ఉంటాయి. మీరు బిన్ లాడెన్ అటాక్ టైంలో కూడా హిందూకుష్ మౌంటైన్స్ దగ్గర ఎక్కడ దాక్కుని ఉండేవాడు. ఇప్పటికీ వాటిని హిందూకుష్ మౌంటైన్స్ అంటారు. ఈ ఆఫ్ఘన్ అనే ప్రదేశం, ఇప్పుడు దాంట్లో కాందహార్ అని ఒక ప్లేస్ ఉంది. అప్పుడు హైజాక్ కూడా మీరు వినే ఉంటారు. ఈ కాందహార్ ఇస్ నథింగ్ బట్ గాంధారం, గాంధార దేశం. శకుని, దుర్యోధనుడి వాళ్ళ అమ్మ అక్కడి నుంచి వచ్చారు భారతంలో. భారతం అంటే భారతదేశం, భారతం అక్కడి నుంచే వచ్చింది. కాబట్టి ఆ దుర్యోధనుడి తల్లి, ఆవిడ పేరేంటి, గాంధారి, గాంధారి మాత. గాంధారి అంటే కాందహార్ నుంచి వచ్చిన ఆవిడే. కాలక్రమేణంలో అది అలా మారింది తప్ప, దట్ ఈస్ వేర్ షీ కమ్స్ ఫ్రమ్. ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ నాట్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ముస్లిమ్స్. దిస్ ఈజ్ ప్యూర్లీ మన కర్మభూమే. అక్కడ పుట్టిన వాళ్ళందరూ కూడా మనోళ్ళే. కాకపోతే అక్కడ దగ్గరలో అరబ్స్ చాలా పక్కనే ఉండేవాళ్ళు. వాళ్ళ దండయాత్రల్లో ఇక్కడ ఉండే వాళ్ళని బలవంతంగా మతం మార్చడం అనేది జరిగింది. సో అలా కొంతమంది బలవంతంగా మత మార్పులకు గురైన వాళ్ళు తర్వాత వాళ్ళ తరాల వాళ్ళు అలా ముస్లిమ్స్గా, వాళ్ళకి తెలియదు, ఒక 3 తరాలు అయిపోయిన తర్వాత మనదే ముస్లిం అనుకుంటారు. బట్ కొంచెం బ్యాక్కి వెళ్తే క్లియర్ కట్గా వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అందరూ హిందువులే ఒకప్పుడు. ఇప్పుడు పాకిస్తాన్లో ఉండే వాళ్ళందరూ వాళ్ళు బై బర్త్, లేకపోతే వాళ్ళ ముత్తాతలు అందరూ ఎవరు? అసలు ఇస్లాం పుట్టిందే 600 సంవత్సరంలో. అంతకుముందు
ఏమున్నాయి, అందరూ హిందువులే కదా. ఎస్. సో అప్పుడు మతం అనేది ఏం లేదమ్మా, ఒక ధర్మం అనేది ఉండేది. ఈ ధర్మానికి తగ్గట్టుగా నడుచుకోండి అనేవాడు. ఆ ధర్మం కూడా ఏంటి, నువ్వు చేసే పనిని బట్టి నీకు ఇది. ఇప్పుడు బ్రాహ్మణ్యం చేసేవాడు నీచు ముట్టకూడదు, క్షత్రియుడు ముట్టచ్చు, వీళ్ళు ఆవుల్ని గోవుల్ని చంపేస్తారు, వాళ్ళు ఇది చేస్తారు కాబట్టి వాళ్ళని దూరం పెట్టండి, ఆవు పవిత్రం. ఇలా రకరకాల ధర్మాల కింద వాళ్ళు డివైడ్ చేసుకుంటూ అలా ఏదో వచ్చారు. అది తర్వాత వాళ్ళ వంశపారంపర్యంగా వాళ్ళని వేసుకుంటూ వచ్చారు. పాయింట్ ఏంటంటే చాలా క్లియర్ కట్గా ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ నథింగ్ బట్ హిందుస్థాన్. హిందూ కుష్ పర్వతాలకి యువతల ఉన్నంత, అంటే హిందూ కుష్ పర్వతాలకి పశ్చిమాన ఉన్న ప్రదేశం అంతా కూడా హిందువులదే. ఓకే, అది హిందూ కుష్. సూపర్. అంతేగాని ఇప్పుడు ఈ హిందువులు అనే పేరు ఎవరిచ్చారమ్మా? పురాణాలని పుక్కిలించేశారు సార్. పురాణాలకి అది చరిత్ర ఇది. ఇప్పుడు ఏంటంటే మనం హిందువులు అనుకుంటాం కదా. సనాతన ధర్మం ఓకే, కానీ మీరు మిమ్మల్ని హిందువులు అనుకుంటారు. ఆ హిందువు పేరు ఎవరిచ్చారు తెలుసా? ముస్లింలు. ముస్లింలు మనల్ని అలా పిలుచుకునేవాళ్ళు. ఏమని అంటే హిందూ కుష్ పర్వతాల అవతల ఉండే వాళ్ళందరూ కూడా అదిగో హిందుస్థాన్ అని వాళ్ళు పిలుచుకునే పేరు. మనం పిలుచుకునే పేరేంటి? భారతదేశం. మనది భారత ఖండం. అయితే వీళ్ళందరూ కూడా మెల్లగా ఆక్రమించుకొని వాళ్ళ లాంగ్వేజే ఇదైంది. ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చేదాకా వాళ్ళే కదా రూల్ చేసింది, మొఘల్స్. వాళ్ళందరూ ఏం పిలిచేవాళ్ళు? హిందుస్థాన్ అని. హిందుస్థాన్లో ఉన్న ప్రతి ఒక్కడు, అంటే దిస్ ఇస్ నాట్ ద నేమ్ ఆఫ్ ఎ రిలీజియన్, దిస్ ఇస్ నేమ్ ఆఫ్ ఎ కంట్రీ. ముస్లింలు పిలిచే పేరు ఇది. ఈ రోజుకి కూడా పాకిస్తాన్ వాళ్ళు మనల్ని హిందుస్థానీ అంటారు. ఎందుకంటే అది వాళ్ళు ఇచ్చుకున్న, ముస్లింలు మనకి పెట్టిన పేరు హిందూ. అంతేగాని మనకి దేవుడు ఇచ్చిన పేరు హిందూ కాదు. ఇవాళ మన హైందవ సాంప్రదాయం, హిందూ ధర్మం, హిందూ మతం అని చెప్పంటున్నామే, ఆ హిందూ అనే పేరే వాళ్ళు పెట్టింది. సూపర్. కాకపోతే నువ్వు నిజంగా ఎవరు అంటే ఒక భారతీయుడివి, నువ్వు ఒక సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యేవాడు. అంతేగాని హిందూ అనేది వాళ్ళు పెట్టిన దాంట్లో మనకి ఎందుకు అలా యునైట్ అవ్వాల్సి వచ్చిందంటే, మీరు మేము కాదు, మీ కల్చర్ డిఫరెంట్, మా కల్చర్ డిఫరెంట్ అనే కోణంలో ఇక్కడున్న అప్పుడులో ఏంటంటే మనకి ఇది ఒక మతం అనేది ఏం లేదు, ఒక ధర్మం. అక్కడ ఆ తర్వాత ఏమైంది, ఇక్కడున్న రాజులు, రెడ్లు, కమ్మ, కాపు, బ్రాహ్మలు అందరూ కూడా ఒక యూనిట్ అయ్యారు. యూనిట్ అయ్యి దీనికి అగెనిస్ట్గా, ఈ కల్చర్కి అగెనిస్ట్గా, లేదు మీరు వేరు, మేము మీ మతంలోకి మారం అనుకున్న వాళ్ళంతా ఓకే మనం అందరం ఒక మతం అని చెప్పి అలా హైందవం తప్ప ఎక్కడా కూడా పురాణాల్లో హిందుత్వం, హైందవం అనేది లేదు. మొత్తానికి అలా జరిగింది. మధ్యలో మరి సాయిబాబాని ఎందుకు సార్ కాంట్రవర్షియల్ చేస్తున్నారు? ఆయన మేబీ అదే అంటున్నా, ఆయన పాటికి ఉన్న వాళ్ళకి కూడా దేవుడు కావాలి కదా, వాళ్ళకి కూడా ధర్మం బోధించాలి కదా, వాళ్ళకి తగ్గట్టుగా బోధించాలి. ఇప్పుడు సౌదీ అరేబియాలో అనుకోండి, ఇక్కడ ఉన్నట్టుగా మనకి సస్యశ్యామలమైన పంటలు, వాళ్ళకి ఆయిల్ వచ్చేదాకా వాళ్ళకి అసలు ఒక దారుణమైన పరిస్థితిలో బతికారు వాళ్ళు. పెట్రోల్ లేని టైంలో అక్కడ జంతువుల్ని వీటిని చంపుకుంటూ బతికేవాళ్ళు. సో అటువంటి కల్చర్లో ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా ధర్మం నేర్పించాలి. అప్పుడు మన విష్ణుమూర్తి అక్కడ అల్లా రూపంలో అక్కడ ప్రత్యక్షమై అక్కడ నేర్పించాడు. అలాగే అటు సైడ్ వెళ్ళిపోయాడు, ఎక్కడ అమెరికా అటు సైడ్ బ్రిటిష్ వాళ్ళకి నేర్పించడానికి జీసస్ క్రైస్ట్ రూపంలో ఆయన మంచిగా బోధించాడు. మీరు గమనించండి, ఇప్పుడు అల్లా వైకుంఠపురంలో అన్నారు కదా, అది అలా వైకుంఠపురంలో సార్. అల్లా వైకుంఠపురం ఏంటి సార్? ఏం చేద్దాం అనుకుంటున్నా? ఎక్కడైనా అందరు పేరే డిఫరెంట్ అమ్మా, పేరే డిఫరెంట్. జస్ట్ అల్లా లేదు, యేసు లేదు, రాముడు లేదు, అందరూ ఒకటే. మిమ్మల్ని పొద్దున్నే లేపే వస్తువు ఏంటి? నన్ను పొద్దున్నే మా హస్బెండ్ లేపుతారు. మీ హస్బెండ్ లేపేది అల్లారాం. అల్లారాం అల్లారాం. మనల్ని మనం ఇంకా ఏదో కొట్టుకోవడంలో అర్థం లేదనేది నాకు అనిపిస్తుంది. బాగుంది. మొత్తానికి ఇలా డైవర్ట్ చేశారు మీరు. సో కానీ ఆవిడ అంతా బాగుంది, కానీ చాలా బాగా చెప్పారు కానీ ఇప్పటి వరకు చరిత్ర గురించి. కానీ మాధవీలత గారు, సాయిబాబా అనే ఆయన అందరిలాంటి నార్మల్ మనిషే. ఆయనకు మనం పూజలు భజనలు చేస్తున్నాము, సాయి చాలీసాలు చదువుతున్నాం, బోల్డంత డబ్బులు పెట్టి షిరిడి వెళ్ళేసి వస్తున్నాం అన్న రేంజ్లో మాట్లాడారు. సో దాని గురించి అడుగుతున్నాను. దాని వల్ల కూడా ఉపయోగమే కదా, పాపం ఆ షిరిడీలో బోల్డ్ మంది బతుకుతున్నారు, ఆ పూజారికి డబ్బులు వస్తాయి, ఆ దేవస్థానానికి డబ్బులు వస్తాయి, చుట్టుపక్కల డెవలప్ అవుతుంది. అక్కడ పొద్దున 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి భక్తి టీవీలో మేము సాయిబాబా హారతి చూస్తున్నాము. ఇవన్నీ కూడా టీవీ ఛానల్ వాళ్ళకి యాడ్స్ వస్తాయి, వాళ్ళు బతుకుతారు. ఓకే, కాబట్టి మనం దీన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు ఫైనల్ గా.
ఇప్పుడు దేన్ని సీరియస్గా తీసుకోవద్దు మా అందరూ. ఇప్పుడు ఆయన ఏమన్నా చెడ్డ పనులు చేశాడా? లేదు. నాలుగు మంచి ముక్కలే బోధించాడు ఆయన. నా దృష్టిలో మంచి చెప్పే ప్రతి ఒక్కడు దేవుడే. ఓకే. సో అది సాయిబాబా అయినా జీసస్ అయినా ఎవరైనా. మా హిట్ టీవీకి ఏమో అయినా కాదు. ఇప్పుడు అంత అంత నిజంగా పట్టి చూడాలంటే ఇవాళ డేట్ ఎంత? ఇవాళ 6th January 6th. అది ఎవరు పెట్టారమ్మా? అంటే క్రీస్తు పుట్టి ఇంత అని చెప్పుకుంటున్నాం. నువ్వు అశోకుడు పుట్టో మౌర్యుడు పుట్టో ఎందుకు చెప్పుకోవట్లా? అంటే మన చిన్నప్పటి నుంచి నువ్వు చెప్పిన ప్రతిసారి నువ్వు క్రీస్తుని తెలుసుకున్నట్టే కదా. ఓకే. జీసస్ క్రైస్ట్ పుట్టి 2026 సంవత్సరాల ఒక నెల ఒక 5 రోజులు అయిందని చెప్తున్నావు నువ్వు ఇండైరెక్ట్ గా. ఓకే. సో ఫస్ట్ ఈ డేట్ సిస్టమ్ని మార్చండి అయితే. అది వాళ్ళు వీళ్ళు ఏం లేదు, అంతా మంచి కోసమే చెప్పారు. జీసస్ క్రైస్ట్ కూడా ఏం చెప్పాడు? సహనం ఉండాలి, అంత క్షమించే గుణం ఉండాలి, ప్రేమించే గుణం ఉండాలి. ఇదే కదా ఏం చెప్పింది. చంపేయండి, నరికేయండి, అలా ఏ దేవుడు చెప్పట్లేదు సార్. బట్ ఫైనల్లీ నైస్ టాపిక్. ఎలా మొదలుపెట్టినా కానీ ఈరోజు మీ వల్ల నాకు కొన్ని చరిత్రలు, కొన్ని పురాణాలు అన్నీ తెలుసుకుంటూ వచ్చాయి. బట్ రియల్లీ వండర్ఫుల్. అంటే గాంధారి తెలియదు ఇప్పటి వరకు. సో నాకు ఇవాళ ఒక సబ్జెక్ట్ నేర్పించారు మీరు. ఇది ఎప్పటికీ నాకు అలా గుర్తుండి. అబద్ధం చెప్పట్లేదు. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్. చాలా మంది ఈ వీడియో పెద్దవాళ్ళకి కాకుండా చదువుకునే పిల్లలు వింటే మంచి నాలెడ్జ్ వస్తుంది. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.